హాయ్ మై డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ టు క్యూలాజిక్స్. ఈరోజు మన చాప్టర్ పార్ట్నర్షిప్ అండి. పార్ట్నర్షిప్లో మన ఎగ్జామ్ ఓరియంటేషన్లో జరిగే క్వశ్చన్స్కి మనకి ఎక్స్ప్లెనేషన్ జరుగుతుంది. ఇక్కడ దీనిలో పార్ట్నర్షిప్ అనే టాపిక్లో ఫస్ట్ క్వశ్చన్ అండి. P&Q స్టార్టెడ్ ఏ బిజినెస్ ఇన్వెస్టింగ్ 85,000 and 15,000 rupees respectively. In what ratio the profit earned after 2 years be divided between P&Q respectively? P మరియు Q వరుసగా 85,000 మరి 15,000 రూపాయల పెట్టుబడితో వ్యాపారం ప్రారంభించారు. 2 సంవత్సరాల తర్వాత వచ్చిన లాభాన్ని వారిద్దరు ఏ నిష్పత్తిలో పంచుకుంటారు అనేది కావాలి ఇక్కడ. సో వాళ్ళు చెప్పిన దాని ప్రకారం 85,000 ఒకటి, 15,000 ఒకటే కదా మనకి. చూడు ఇక్కడ మనకి ఇది 85,000, ఇదెంత 85,000 ఒకటి, ఇంకోటి ఎంత 15,000 కదా. ఈడు 85,000తో 2 years ఉంటే ఇది 15,000తో 2 years ఉన్నారండి. ఫస్ట్ వాడు 85,000తో 2 సంవత్సరాలు ఉంటే రెండో వాడు 15,000తో 2 సంవత్సరాలు ఉన్నట్టే కదా. సో కాబట్టి ఇక్కడ మనం క్యాలిక్యులేషన్ చేస్తే 2 and 2 క్యాన్సిల్ అండి. ఇది క్యాలిక్యులేషన్ అంటే ఇది 5 3s చూడండి, ఇక్కడ 5 3s 5 17s. సో ఆన్సర్ ఇది ఈక్వల్స్ ఎంత 17:3 అని అర్థం. 17:3 మన ఆన్సర్. ఆప్షన్ లేదు కాబట్టి నన్ ఆఫ్ దీస్ ఆన్సర్ అండి, అంటే ఈ ఆప్షన్ ఆన్సర్ అన్నమాట. 85:2 15:2 2 క్యాన్సిల్ అయితే 85:15 రేషియో ఎంత అంటే 5 17 5 3 కాబట్టి 17:3 మన ఆన్సర్ అన్నమాట. 17:3 మన ఆన్సర్. సెకండ్ వన్ చూడు, ప్రాబ్లం నెంబర్ 2. Anand and Deepak started a business investing 22,500 35,000 rupees respectively. Out of a total profit of 13,800 rupees, Deepak share is కావాలి. ఆనంద్ మరియు దీపక్ వరుసగా 22,500 మరియు 35,000 రూపాయలు పెట్టుబడి పెట్టారు. మొత్తం లాభం 13,500 రూపాయలలో దీపక్ వాటా కావాలి ఇక్కడ. సో కాబట్టి ముందు ఏంటంటే ఒక వాల్యూని విడగొట్టాలంటే ముందు రేషియో రాయాలన్నమాట. దాని ప్రకారం నేను చెప్తున్నాను. వాడు ఇచ్చే దాని ప్రకారం 22,500 రూపీస్ ఒకటి, ఇంకోటి వచ్చేసి 35,000 రూపీస్ ఒకటి. వీళ్ళిద్దరికి రేషియో చేద్దామా. చూడగా 0000 క్యాన్సిల్ అయితే 225 350కి రేషియో కావాలి. సో కాబట్టి ఇది 25 9 టైమ్స్ పోతే 25 దీనిలో ఎన్ని టైమ్స్ పోతే 14 టైమ్స్ పోతే ఇది 9 14 అంటే వాల్యూ ఎంత అంటే 23 అండి. 23 పార్ట్స్కి 13,800 రూపీస్ అయితే ఓకే. 23 పార్ట్స్కి 13,800 రూపీస్ అయితే వాడు ఏమంటే దీపక్ వాటా, దీపక్ అనేవాడు కావాలి. అంటే దీపక్ అంటే ఫస్ట్ పర్సన్ సెకండ్ పర్సన్ అంటే 14 పార్ట్స్కి ఎంతో కావాలా. 23 భాగాలు 13,800 అయినప్పుడు 14 భాగాలకు ఎంతో కావాలా. 23 × 600 చేస్తే 13,800 కాబట్టి 14 × 600 చేయనమ్మా. వాల్యూ విజ్ ఈక్వల్స్ ఎంత 8,400 8,400 ఆన్సర్ అన్నమాట. సో 23 భాగాలు 13,800 అయినప్పుడు 14 భాగాలకి ఎంత 14 భాగాలు ఎంత 84 మన ఆన్సర్ అండి. ఇది సెకండ్ ప్రాబ్లం. తర్వాత ప్రాబ్లం నెంబర్ 3. Samira, Mahira and Kaira rented a set of DVDs at the rent of 578 rupees. If they used it for 8 hours, 12 hours and 14 hours respectively, what is the Kaira? What is the Kaira? Kiran pedindama. Idi Kaira. What is Kaira? Kaira share of rent to be paid. Samira, Mahira మరియు Kaira ఒక డీవీడీను 575 రూపాయలకి అద్దె తీసుకున్నారు. వారు దీన్ని వరుసగా 8 గంటలు 12 గంటలు మరి 14 గంటలు ఉపయోగించినట్లయితే చెల్లించవలసిన ఖైరా యొక్క వాటా ఎంతో కావాలి. ఇక్కడ వాళ్ళు ఎన్ని గంటలు వాడుకుంటే దాని ప్రకారమే డబ్బులు పే చేయాల్సింది కాబట్టి ముందు గంటలకి రేషియో చేయాలి. సో కాబట్టి ఫస్ట్ వాడు వచ్చేసి 8 hours అన్నాడు, తర్వాత వాడు 12 hours అన్నాడు, తర్వాత వాడు 14 hours అన్నాడు. అంటే 2 ఏళ్ళు 2 6 2 4. సో ఇక్కడ మన క్యాలిక్యులేషన్లో 4:6:7 కదా. మొదటి వాడు 4 బాల్, తర్వాత 6 బాల్, తర్వాత 7 బాల్ అంటే మొత్తం ఎంత 17 భాగాలే కదా. ఈ 17 భాగాలు చూడక 17 భాగాలు వాడు ఇచ్చిన వాల్యూ ఎంత 578 అయితే ఓకే. అయితే వాడి ద ఖైరా టు బి పెయిడ్. ఖైరా అంటే ఫస్టా సెకండా థర్డ్ అంటే థర్డే కదా. అంటే 7 పార్ట్స్కి ఎంతో కావాలా. 17 × 34 ఆన్సర్ అండి ఇక్కడ. కాబట్టి 7 × 34 చేయండి. సో ఆన్సర్ ఇది నథింగ్ బట్ ఎంత అంటే 238 238 మన ఆన్సర్. సో కాబట్టి డి ఆప్షన్ ఆన్సర్ అనమాట. థర్డ్ వన్కి డి ఆప్షన్ ఓకే. ఇక్కడ ముందు మనం రెంట్ పే చేయాలంటే ముందు వాళ్ళు ఎన్ని గంటలు వాడుకున్నారో తెలియాలా. ఫస్ట్ వాడు 8 hours వాడుకుంటే, తర్వాత వాడు 12 hours వాడుకుంటే, తర్వాత 14 hours అంటే 4:6:7 అంటే 17 parts. 17 parts 578 అయితే 7 partsకి ఎంతో కావాలి. 17 34 578 అయితే 7 34 ఎంత 238 మన ఆన్సర్ అన్నమాట. 238. సో కాబట్టి థర్డ్ వన్కి డి ఆప్షన్ ఆన్సర్ అన్నమాట. నెక్స్ట్ ఫోర్త్ వన్ చూడండి. PQ and R invested 45,000 70,000 90,000 rupees respectively to start a business. At the end of 2 years they earned a profit of 1,64,000 rupees. What will be the Q share in the profit? PQ మరియు R వ్యాపారం ప్రారంభించడానికి వరుసగా 45,000 70,000 90,000 రూపాయలు పెట్టుబడి పెట్టారు. 2 సంవత్సరాల ముగింపులో వారు 1,64,400 రూపాయలు లాభం పొందారు. అయితే లాభంలో క్యూ వాటా కావాలి.
సో ఇక్కడ మనకి ముందు రేషియో చేయాలమ్మా. వాడు ఇచ్చిన వాల్యూలో చూడక మనకి ఇప్పుడు వాడు ఫస్ట్ వాల్యూ ఎంత ఇచ్చాడు 45,000 ఒకటి, సెకండ్ వాల్యూ ఎంత ఇచ్చాడు 70,000 ఒకటి, ఇంకోటి ఎంత ఇచ్చాడు 90,000. 45,000 70,000 90,000 అంటే 5 9s అన్నట్టు, తర్వాత 5 14s అన్నట్టు, 5 18s. అంటే మొట్టమొదటిగా 9 భాగాలు, తర్వాత 14 భాగాలు, తర్వాత 18 భాగాలు. అంటే మొత్తం డబ్బులు 9:14:18 రేషియోలో పంచాలి. మొత్తం యాడ్ చేయడం వల్ల మనకు వచ్చే వాల్యూ ఎంత 41 భాగాలే కదా. 41 భాగాలకి 1,64,000 రూపాయలు అయినట్లయితే 41 parts 1,64,000 అయితే వాట్ విల్ బి ద క్యూ షేర్. క్యూ అనేవాడు కావాలి. క్యూ అంటే ఫస్టా సెకండా థర్డ్? సెకండ్ పర్సనే కదా, అంటే 14 partsకి ఎంతో కావాలి. 41 into 4,000 అండి ఇక్కడ. కాబట్టి 14 into 4,000 క్యాలిక్యులేషన్ చేయండి. వాల్యూ ఎక్కువ 14 4 ఎంత 56 కదా. ఆన్సర్ ఇది అంతే మాట ఎంత 56,000 ఆన్సర్. అంటే ఫోర్త్ వన్కి బి ఆప్షన్ 56,000 ఆన్సర్ అన్నమాట. సో 9 + 14 ఓకే. 9 + 14 23, 23 + 18 అంటే మనకి 41. 41 భాగాలు 1,64,000 అయితే 14 భాగాలకి ఎంతో కావాలి. ఆన్సర్ ఇది ఈక్వల్స్ ఎంత 56,000 మన ఆన్సర్ అండి. నెక్స్ట్ ఫిఫ్త్ వన్ అమ్మ, ప్రాబ్లం నెంబర్ 5. Prakash, Sachin and Anil start a business jointly investing 11 lakhs and 16.5 lakhs and 8.25 lakhs respectively. The profit earned by them in the business at the end of the 3 years was 19.5 lakhs. What will be the 50% Anil share in the profit కావాలి. ప్రకాష్, సచిన్ మరియు అనిల్ వరుసగా 11 లక్షలు, 16.5 లక్షలు, 8.25 లక్షల పెట్టుబడి పెట్టారు. 3 సంవత్సరాల చివరిలో వారు వ్యాపారంలో సంపాదించిన లాభం 19.5 లక్షలు అయితే లాభంలో అనిల్ వాటాలో 50% ఎంత అని కావాలి. ముందు మనం క్యాలిక్యులేషన్ తీసుకుందామా. ఇక్కడ చూడు, ఇక్కడ రేషియో కావాలి. ఫస్ట్ వాడు ఎంత ఇచ్చాడు 11:, ఇంకోటి ఎంత ఇచ్చాడు 16.5:, ఇంకోటి ఎంత ఇచ్చాడు 8.25. ఒకటేమో 11 లక్షలు, ఇంకోటేమో 16.5 లక్షలు, ఇంకోటేమో 8.25. సో ఇప్పుడు క్యాలిక్యులేషన్ చూడ ఇక్కడ మనకి ఇది 1100, ఇది చూడ ఇక్కడ 1100గా అలా తీసుకున్నాను. ఇదేమో 1650గా తీసుకున్నాను, ఇదేమో 825గా తీసుకున్నాను. అన్నింటి కూడా ఇంటిజర్ నెంబర్స్లో మార్చాను, పాయింట్లు తీసేసి. సో 1100 1650, ఇంకోటేమో 825 అన్న. సో కాబట్టి ఇది చూడ ఇక్కడ 1100 అన్న మన క్యాలిక్యులేషన్ చెప్పాక మనకి ఇప్పుడు 25 బయట కట్ చేస్తే 2544. ఇది మనకి 25 బయట కట్ చేస్తామనుకో 25 అని దీనిలో 25 6 150, 25 6 150 ఇది తీసుకున్నామనుకో. మనం చూడక మనకి 25 అని దీనిలో మన క్యాలిక్యులేషన్ తీసుకున్నామనుకో 25 దీనిలో ఎన్ని టైమ్స్ పోతే 25 3 75, 25 3 75. మళ్ళీ 11 టేబుల్ క్యాన్సిల్ పోద్దేమో మేబీ 11 3 11 6 11 4 అంటే దట్ రేషియో మస్ట్ బి ఈక్వల్స్ టు 4:6:4 అని 3 అన్నట్టు. 4 బాలు 6 బాలు 3 భాగాలండి. మొత్తం 13 భాగాలే కదా. అంటే మొత్తం 13 భాగాలు వాడు ఇచ్చిన వాల్యూ ఎంత 19.5 lakhs అయితే వాట్ విల్ బి ద 50% అనిల్ షేర్ కావాలి. అనిల్ అంటే మనకి థర్డ్ పర్సన్ కాబట్టి 3 partsకి ఎంతో కావాలి. 13 parts 19.5 అయితే అంటే 13 అనేది దీనిలో ఎన్ని టైమ్స్ పోతే 1.5 టైమ్స్ పోతే ఇది కూడా 3 into 1.5 చేయడమా. ఈ వాల్యూ ఈక్వల్స్ టు 4.5 lakhs అనమాట. 4.5 lakhs. సో మన ఆన్సర్ ఎంత అవుతుందంటే 4.5 lakhsలో 50% కాబట్టి డివైడ్ బై 2 చేయండి. ఆన్సర్ ఇది ఈక్వల్స్ ఎంత 2.25, 2.25 లక్షల ఆన్సర్ అనమాట. ఫిఫ్త్ వన్కి ఆన్సర్ అంటే ఏ ఆప్షన్ ఆన్సర్ అనమాట. ఇది 1100, ఇది 1650, ఇదేమో 825. ఆన్సర్ ఇది 5 4:6:3. 13 భాగాలు 19.5 అయితే 3 భాగాలు 4.5 లక్షలు. దానిలో నాకు కేవలం మనకి ఎంత కావాలి 50% మాత్రమే కావాలి కాబట్టి డివైడ్ బై 2 చేశాను. వాల్యూ ఎక్కువ 2.25 lakhs మన ఆన్సర్ అనమాట. నెక్స్ట్ ప్రాబ్లం నెంబర్ 6 అండి. 3 persons started a placement business with a capital of 3,000 rupees. B invest 600 rupees less than A and C invest 300 rupees less than B. Okay, what is the B share in the profit of 886 rupees అన్నాడు. ముగ్గురు వ్యక్తులు 3,000 రూపాయలు మూలధనంతో వ్యాపారం ప్రారంభించారు. B A కంటే 600 రూపాయలు, B A కంటే 600 రూపాయలు తక్కువ పెట్టుబడి పెట్టారు. మరియు C B కంటే 300 రూపాయలు తక్కువ పెట్టుబడి పెట్టారు. 886 రూపాయల లాభంలో B యొక్క వాటా ఎంతో కావాలి. ఓకే రైట్. BA కంటే అన్నాడమ్మా 600 రూపాయలు తక్కువ. అంటే ఇప్పుడు మనకి BA కంటే 600 రూపాయలు తక్కువ అంటే అప్పుడు ఏ అనేవాడు 600 రూపాయలు ఎక్కువనే కదా. ఈ మోడల్ కూడా మనం క్లాస్లో ఆల్రెడీ డిస్కస్ చేస్తాము. ఏ అనేవాడు B అనేవాడి కన్నా 600 రూపాయలు ఎక్కువ. అదే CB కంటే 300 రూపాయలు తక్కువ అంటే వీళ్ళిద్దరి మధ్య గ్యాప్ కూడా ఎంత 300 రూపాయలు. వీళ్ళ మొత్తం పెట్టుబడి ఎంత 3,000 రూపాయలే కదా. మొత్తం పెట్టుబడి 3,000 రూపాయలు. ఇప్పుడు ఏకి Bకి మధ్య ఉన్న గ్యాప్ 600, Bకి Cకి మధ్య ఉన్న గ్యాప్ 300 రూపాయలు. ఏదైతే ఇక్కడ ఉన్న 300 ఉందో ఆ 300 డబల్ చేస్తే ఎంత 600, 600 + 600 అంటే ఎంత 1,200. అంటే ఇప్పుడు 3,000లో నుంచి నువ్వు ఎంత మైనస్ చేయాలి, ఇక్కడ మనకి 1,200 రూపీస్ మైనస్ చేయాలి. అంటే అప్పుడు మనకు వచ్చే వాల్యూ ఎంత ఇది చెప్పు, ఇక్కడ 1,800. ఎంతమంది ఉన్నా 3 మెంబర్స్ ఉన్నా బై 3 చేస్తే ఈ వాల్యూ వచ్చేసి ఇక్కడ C దగ్గర 600 రూపీస్తో స్టార్ట్ అవుతుంది. ఇది వచ్చేపాటికి ఇది 900 అవుతుంది.
900 ప్లస్ 300 600 అంటే ఎంత 1500 రూపీస్ అవుతుంది. సో 00 ఆ తర్వాత 00 ఇది 00 అంటే సో చూడండి ఇక్కడ మనకి ఇది 3 5s 3 3s తర్వాత 3 2s అంటే ఏ అనేవాడు 5 భాగాలు, బి అనేవాడు 3 భాగాలు, సి అనేవాడు 2 భాగాలు. 5 భాగాలు 3 భాగాలు 2 భాగాలు అంటే మొత్తం 10 భాగాలే కదా. ఓకే 10 భాగాలు చూడండి ఇక్కడ మనకి ఇది 10 భాగాలకి వాడు ఇచ్చిన వాల్యూ ఎంత 886 అయితే బి యొక్క వాటా కావాలి కాబట్టి 3 పార్ట్స్కి ఎంతో క్యాలిక్యులేషన్ చేయండి. ఓకే 3 పార్ట్స్కి ఎంతో క్యాలిక్యులేషన్ చేయండి. అండ్ 10 పార్ట్స్కి 886 అయితే 3 పార్ట్స్ అన్న మనకు క్యాలిక్యులేషన్ చేస్తే వచ్చే వాల్యూ ఎంత అంటే మేబీ 265.8 265.8 అంటే సి ఆప్షన్ ఆన్సర్. అంటే 6th వన్కి సి ఆప్షన్ ఆన్సర్ అనమాట. సో ఏకి బీకి మధ్య గ్యాప్ 600, బీకి సికి మధ్య గ్యాప్ 300 అంటే చివరిలో ఉన్న 300 డబల్ చేస్తే 600 600 ప్లస్ 600 అంటే 1200 3000 నుంచి 1200 మైనస్ చేస్తే 1800 డివైడ్ బై 3 చేయాలి. 800 డివైడ్ బై 3 అంటే సి వాల్యూ 600 అది 900 1500 అవుతుంది. రేషియో ఇది అయితే బట్టి 5:3:2 అనమాట. 10 భాగాలు 286 అయితే 3 భాగాలకి ఎంత 265.8 అదే. నెక్స్ట్ 7th వన్ చూడమ్మా. ప్రాబ్లం నెంబర్ 7 చూడండి. A, B and C subscribe 50,000 rupees for a business. A subscribes 4,000 rupees more than B and B 5,000 rupees more than C. After a total profit of 35,000 rupees A receives కావాలి. AB మరియు C వ్యాపారంలో 50,000 రూపాయలు పెట్టుబడి పెట్టారు. మూలధనం సమకూర్చుకున్నారు. A B కంటే 4,000 రూపాయలు ఎక్కువ, మరి B C కంటే 5,000 రూపాయలు ఎక్కువ. అయితే మొత్తం లాభం 35,000 రూపాయలు. ఏ వాటా ఎంతో కావాలి. ఇక్కడ వాడు మనకి మెన్షన్ చేసినప్పుడు ఏ అనేవాడు B అనేవాడు కన్నా 4,000 రూపాయలు ఎక్కువ. తర్వాత B అనేవాడు C అనేవాడి కన్నా 5,000 రూపాయలు ఎక్కువ. వీళ్ళు మొత్తం పెట్టుబడి వచ్చేసి ఎంత మనకి 50,000 రూపాయలే కదా. మొత్తం పెట్టుబడి ఎంత 50,000 రూపాయలు. ఇప్పుడు ఇక్కడ చూడు ఇక్కడ ఈ చివరిలో ఉన్న 5,000 డబల్ చేసి ప్లస్ 4,000 చేయండి. 5,000 డబల్ చేస్తే 10,000 ప్లస్ 4,000 ఎంత 14,000 కదా. అంటే ఇక్కడ ఏమంటే 50,000 నుంచి నువ్వు కనుక 14,000 రూపాయలు మైనస్ చేసామనుకో వచ్చే వాల్యూ ఎంత 36,000 రూపాయలు. ఎంతమంది ఉంటే వాళ్ళే పంచడం. 36,000 ముగ్గురు పంచితే ఇది ఎంత 18,000 కదా. ఇది 18 ప్లస్ 5 అంటే ఎంత 23 కదా. 23 ప్లస్ 4 అంటే ఎంత 27,000. సో చూడు ఇక్కడ 36,000 బై 3 చేయాలి. ఒక్క నిమిషం ఎక్స్క్యూజ్ మీ. 36,000 డివైడ్ బై 3 చేయాలా. 3 చేస్తే మనం చూడ 36 డివైడ్ బై 3 చేస్తే వచ్చే వాల్యూ అనేది 36/3 అంటే ఇది వాల్యూ ఎంత 12. ఇది ఎంత మనకి 17. ఇది ఎంత అంటే 21. సో అంటే ఏ అనేవాడి యొక్క ఇన్వెస్ట్మెంట్ 21,000, బి అనేవాడి ఇన్వెస్ట్మెంట్ 17,000, సి అనేవాడు 12,000. 21 ప్లస్ 17 ప్లస్ 12 అన్నా మనకు వాల్యూ ఈజ్ ఈక్వల్స్ ఎంత మొత్తం 50 పార్ట్సే కదా. అంటే ఇక్కడ మనకి 50 పార్ట్స్కి వాడు ఇచ్చిన మొత్తం ప్రాఫిట్ ఎంత 35,000 కదా. అంటే 50 భాగాలకి 35,000 రూపాయలు కనుక అయితే ఏ కావాలి, ఏ అనేవాడు కావాలి కాబట్టి 21 పార్ట్స్కి ఎంతో కావాలా. 5 7 కాబట్టి 21 7 చేయండి. 21 7 చేస్తే వచ్చే వాల్యూ ఎంత 147,000 కాబట్టి 14,700 మన ఆన్సర్ అన్నమాట. ఇది మోర్ అండ్ లెస్ కేసులో ఆల్రెడీ చెప్పున్నాం. మన క్యాలిక్యులేషన్ చూడండి ఇక్కడ 50కి 35,000 అయితే 21కి ఎంతో కావాలా. సో కాబట్టి 21 7 147,000 40,700 ఆన్సర్. 7th వన్కి డి ఆప్షన్ మన ఆన్సర్. నెక్స్ట్ ప్రాబ్లం నెంబర్ 8 అండి. రీనా అండ్ షాలు ఆర్ పార్ట్నర్స్ ఇన్ ఏ బిజినెస్. రీనా ఇన్వెస్ట్ 35,000 rupees for 8 months and షాలు ఇన్వెస్ట్ 42,000 rupees for 10 months. అవుట్ ఆఫ్ ఏ ప్రాఫిట్ ఆఫ్ 31,570 rupees వాట్ ఇస్ ద రీనా షేర్ కావాలి. అంటే ఫస్ట్ ఉన్న పర్సన్ పేరేమో రీనా, సెకండ్ పర్సన్ పేరేమో షాలు. రీనా ఇన్వెస్ట్మెంట్ 35,000 rupees ఫర్ ఎన్ని మంత్స్ అన్నాడు 8 months అన్నాడు. తర్వాత చూడక మనకి షాలో అనే 42,000 rupees ఫర్ 10 months అన్నాడు. 35 into 8 చేస్తాం మనకు వచ్చే వాల్యూ చూడమాక 35 into 8 అన్నా మనకి 35 2 70 74 280 అని. సో క్యాలిక్యులేషన్ చేస్తే ఈ యొక్క ఆన్సర్ ఈజ్ ఈక్వల్స్ ఎంత వస్తుంది మనకి ఇది 2:3 అనమాట. అంటే రీనా యొక్క వాల్యూ 2 parts అండ్ షాలో యొక్క వాల్యూ ఎంత 3 parts. రీనా 2 parts, షాలో 3 parts. ఇది 2 + 3 అంటే 5 parts కదా. అంటే ఇప్పుడు 5 parts యొక్క వాల్యూ ఎంత అంటే 31,570 అయితే వాట్ ద రీనా షేర్. రీనా అంటే ఫస్ట్ పర్సనే కదా కాబట్టి 2 partsకి ఎంతో క్యాలిక్యులేషన్ కావాలి. 31,31,570లో ఎన్ని టైమ్స్ పోతుంది 5 6 5 3 5 1 5 4 కాబట్టి 2 into ఇది 6314 క్యాలిక్యులేషన్ చేయండి అమ్మా. ఇది ఎంత అవుతుంది 12628 మన ఆన్సర్ అనమాట. ఓకే 12,628 ఆన్సర్. అంటే 8th వన్కి బి ఆప్షన్ ఆన్సర్ అనమాట. అంటే క్యాలిక్యులేషన్ చేస్తే రీనా షాలోకి రేషియో 2:3 అంటే 5 partsకి 31,570 అయితే 2 partsకి ఎంత 12,628 అంటే 8th వన్కి బి ఆప్షన్ మన ఆన్సర్ అండి. ఓకే తర్వాత 9th వన్. శంకర్ స్టార్ట్ ఏ బిజినెస్ విత్ అన్ ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ 1,20,000 rupees. ఆఫ్టర్ 3 months అంకిత్ జాయిన్ హిమ్ విత్ అన్ ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ 1,90,000. దే ఎన్ ఏ ప్రాఫిట్ ఆఫ్ 17,50,000 rupees ఆఫ్టర్ 1 year. వాట్ ఈస్ ద అంకిత్ షేర్ ఇన్ ద ప్రాఫిట్.
శంకర్ 1,20,000 రూపాయల పెట్టుబడితో వ్యాపారం ప్రారంభించారు. 3 నెలల తర్వాత అంకిత్ అతనితో కలిసి 1,90,000 రూపాయలు పెట్టుబడి పెట్టారు. వారు 1 సంవత్సరం తర్వాత 17,50,000 రూపాయలు లాభం పొందారు. అప్పుడు లాభంలో అంకిత్ యొక్క వాటా ఎంతో కావాలి. ఇక్కడ ముందు ఏంటంటే ఒక వాల్యూని విడగొట్టారంటే ముందు రేషియో రాయాలి కాబట్టి ఆ రేషియో ప్రకారం మనం వెళ్దాము. ఓకే, శంకర్ అనేవాడు స్టార్ట్ చేసినప్పుడు 1,20,000 కదా. ఓకే, 1,20,000తో ఇన్వెస్ట్ చేస్తే 3 మంత్స్ అంకిత్ జాయిన్ విత్ అన్ ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ 1,90,000 అంటే ఈ రన్నింగ్లో ప్రాఫిట్ అన్నాడు అండి. ఇక్కడ అంటే ఇక్కడ 1,20,000 రూపీస్ అండ్ 1 ఇయర్ కాబట్టి ఇంటూ 12 చేయాలి. ఆ తర్వాత నెక్స్ట్ 1,90,000 అంట. 1,90,000 ఇంటూ సో ఇప్పుడు ఆఫ్టర్ ఎన్ని మంత్స్ జాయిన్ అయితే 3 మంత్సే కదా. 3 మంత్స్ జాయిన్ అయితే 12 మంత్స్ 3 మంత్స్ అయిపోతే రిమైనింగ్ ఎంత 9 మంత్స్. ఓకే, 12 మంత్స్ 3 మంత్స్ అయిపోతే రిమైనింగ్ ఎంత 9 మంత్సే కదా. సో కాబట్టి క్యాలిక్యులేషన్ చేస్తాం మనకు. చూడక మనకి ఇది 0 అండ్ 0 క్యాన్సిల్ అయితే ఆ తర్వాత 9తో కట్ చేసామా. 9 తీసుకుంటే ఇది 3 4s ఆ తర్వాత 3 4s అంటే 4 4 ఎంత 16 కదా. ఇది 16 ఇది ఎంత 19. ఫస్ట్ వాల్యూ 16 సెకండ్ వాల్యూ 19 అంటే 16 పార్ట్స్ 19 పార్ట్స్ అంటే మొత్తం ఎంత 35 పార్ట్సే కదా. సో కాబట్టి వాడు ఇచ్చిన దాని ప్రకారం 35 పార్ట్స్కి వాడు ఇచ్చింది వాల్యూ చూడు ఇక్కడ 17,50,000 అయితే 35 పార్ట్స్ 17,50,000 రూపీస్ అయితే వాడిది అంకిత్ షేర్ ఇన్ ద ప్రాఫిట్ కావాలి. అంకిత్ షేర్ ఇన్ ద ప్రాఫిట్. అంకిత్ అంటే మనకి ఫస్ట్ పర్సన్ సెకండ్ పర్సన్ మన ఇక్కడ సెకండ్ పర్సన్ అంటే 19 పార్ట్స్కి ఎంతో కావాలి. 35 5 175 కాబట్టి 19 5 చేయనమా. 95 ఎంత 95 పక్కన ఎన్ని జీరోస్ పెట్టాలా 0000. సో కాబట్టి 9,50,000 ఆన్సర్ అన్నమాట. అంటే 1,20,000 into 12 1,90,000 into 9 అంటే రేషియో ఇది అయితే 16:19. 35కి వాల్యూ అయినప్పుడు 19 పార్ట్స్కి ఎంతో క్యాలిక్యులేషన్ చేయాలా. ఆన్సర్ ఈజ్ ఈక్వల్స్ ఎంత 9,50,000 ఆన్సర్ అన్నమాట. ఇది 9th వన్. ప్రాబ్లం నెంబర్ 10 చూడమ్మా. అరుణ్ స్టార్ట్ ఏ బిజినెస్ ఇన్వెస్టింగ్ 38,000 రూపీస్ అన్నాడు. ఆఫ్టర్ 5 months బకుల్ జాయిన్డ్ హిమ్ విత్ ఏ క్యాపిటల్ ఆఫ్ 55,000 రూపీస్ అన్నాడు. At the end of the year, the total profit was 22,000 rupees. And what is the approximate difference between the shares of profit of Arun and Bakul? అరుణ్ 38,000 రూపాయలతో పెట్టుబడి పెట్టడం ప్రారంభించాడు. 5 రోజులతో బకుల్ అతనితో 55,000 రూపాయల మూలధనంతో చేరాడు. సంవత్సరం చివరిలో మొత్తము లాభం 22,000 రూపాయలు అయితే అరుణ్ మరియు బకుల్ యొక్క లాభాల మధ్య భేదం ఎంతో కావాలి. సో ఇక్కడ మనకి ఇప్పుడు ఫస్ట్ మన క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ ఎవరిది అరుణే కదా 38,000 రూపీస్ పెట్టాడు. ఆఫ్టర్ 5 months బకుల్ అనేవాడు 55,000 రూపీస్ ఇన్వెస్ట్ చేశారంట. అంటే అరుణ్ అనేవాడు 38,000 రూపీస్ అండి ఇన్వెస్ట్మెంట్ 1 year కాబట్టి 12 38,000 రూపీస్ ఇంటూ 12. ఆఫ్టర్ 5 months బకుల్ జాయిన్ అయ్యాడు విత్ క్యాపిటల్ ఆఫ్ ఎంత 55,000 రూపీసే కదా. అదే 55,000 రూపీస్ ఇంటూ ఆఫ్టర్ 5 months అన్నాడు కాబట్టి ఇంటూ 7 చేయాలి. 38 into 12 is to 55 into 7 అండి క్యాలిక్యులేషన్. ఎట్ ద ఎండ్ ఆఫ్ ద ఇయర్ ద టోటల్ ప్రాఫిట్ వాజ్ 22,000 అండి. 38 into 12 అన్నా మనకు 380 plus 76 ఎంత 380 plus 76 అంటే ఎంత మనకి 456 అన్న. ఆ తర్వాత 55 into 7 అన్నా మనకి వాల్యూ ఎంతమ్మా 385. సో ఇక్కడ మనం చూడక మనకి ఎట్ ద ఎండ్ ఆఫ్ ద ఇయర్ ద టోటల్ ప్రాఫిట్ వాజ్ 22,000 రూపీస్ అన్నారు. అంటే ఈ రెండు యాడ్ చేస్తే వచ్చే వాల్యూని 22,000కి ఈక్వల్ చేయాలి. సో 456 plus 385 చేస్తామనుకో మనకి ఎంత వస్తుంది 756 761 ఓకే 841 వస్తుంది మన ఇక్కడ. సో కాబట్టి క్యాలిక్యులేషన్ చూడక మనకి ఇది 841కి వాడు ఇచ్చిన వాల్యూ ఎంత 22,000 కనుక అయితే ఓకే వాట్ ఇస్ ద అప్రాక్సిమేట్ డిఫరెన్స్ బిట్వీన్ షేర్స్ ఆఫ్ అరుణ్ అండ్ బకుల్ కావాలి. వీళ్ళిద్దరి మధ్య డిఫరెన్స్ కావాలా. సో వీళ్ళిద్దరి మధ్య డిఫరెన్స్ తీసుకున్నామనుకో మన క్యాలిక్యులేషన్ చూడడానికి మనకి ఇది 61కి ఎంత వస్తుందో కావాలా. సో అప్రాక్సిమేషన్ వాల్యూ పడుతున్నాడు మన ఇక్కడ. సో క్యాలిక్యులేషన్ చేస్తాం మనకు 61 దీనిలో ఆల్మోస్ట్ 10 times పోతుంది మనకి 14 times పోతుంది. ఆ 14 పెట్టి దీన్ని కట్ చేయాలి ఇక్కడ మనకి 14 times పోయిందనుకో అప్రాక్సిమేట్గా 14 పెట్టి దీన్ని కట్ చేస్తామనుకో మనకి 14 దీనిలో తీసుకుంటే 14 1s 14 అయిపోతే ఇంకా 80 మిగులుతుంది. అంటే 80లో మనకి 14 అనేది ఎన్ని టైమ్స్ పోతుంది అంటే 14 6 84 అంటే 14 5 ఓకే అప్రాక్సిమేట్గా మనకి 15తో స్టార్ట్ అవ్వాలి. అంటే 1568 మన ఆన్సర్ అనమాట. సో 10th వన్కి ఆన్సర్ అంటే సి ఆప్షన్. అంటే ఇక నేనేమన్నా 841లో 840 చేస్తాను రౌండ్ ఫిగర్ని 61ని 60గా చేశాను. సో 14 దీనిలో మ్యాక్సిమం ఎన్ని టైమ్స్ పోతే 14 15తో 210 అనమాట. అందుకే 15తో స్టార్ట్ అయ్యే ఆప్షన్ ఒకటే ఉంది కదా. అందుకే ఆన్సర్ ఏంటంటే 1568 మన ఆన్సర్.